వైశ్య అమ్మ పేరిట వైష్ణవి నడిపే యూట్యూబ్ ఛానల్కి సుమారు 1,20,000 మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. వారిని కొందరు వైష్ణవి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. వైష్ణవి భర్త హరికి కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష విధించాలని కోరుతున్నారు వీరంతా. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. చనిపోయిన తర్వాత తన యొక్క యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్లోని ఎంతోమంది తను బ్రతికున్నప్పుడు కాకుండా తర్వాత ఏ విధంగా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారో చూసాము. మరైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా తన సబ్స్క్రైబర్స్ ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఈరోజు ఇంటికి కూడా వస్తున్నారు. అందరూ మరికొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ విషయం తెలిసిన వెంటనే అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు, అమ్మాయి చాలా ధైర్యంగా ఉండేది, ఎందుకు ఈ విధంగా అయిందో మాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి వేరే ఊరి నుంచి కూడా రావడం జరిగింది. అమ్మాయి యొక్క తల్లిదండ్రులను పరామర్శించడానికి ఒకసారి మాట్లాడదాం. మీది చుట్టుపక్కల ఉంటారా మీరు? మాది చెర్లకుండకు. మీరు అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటారు? ఫాలో అవుతాం మేము. యూట్యూబ్లో మేము చూస్తాము. ఆమె గట్టి అమ్మాయి, ఎంత మోరల్ లెక్క ఉంటుంది ఆమె, తెలుసా? ఆమె ఏమన్నదంటే వీడియో కూడా తీసింది, ఎక్కువ అమ్మాయిని ప్రేమిస్తుందని కూడా వీడియో తీసింది, పెట్టింది. ఇలా అమ్మ నాన్నతో కూడా మాట్లాడింది, చేసింది. అట్లా కూడా ఏమన్నది అన్న కూడా ఆమె మత్తు మంది ఇచ్చి అన్నలు అత్త వచ్చి చంపేసిండ్రు. వీళ్ళు కూడా ఇచ్చేసిండ్రు. వీళ్ళు బయట అన్నారు, మత్తు మంది ఇచ్చి వాటర్ కూడా మేము అడగలేరు. వీళ్ళు వాటర్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు, అందులో ఏదో కలిపిండ్రు. కలిపినాక వీళ్ళకి ఇచ్చిండ్రు. వీళ్ళ బిడ్డ కూడా ఇట్లనే ఇలా వండుకున్నది పండబెట్టుకున్నది. అన్నాక అమ్మ నాకు నిద్ర వస్తుంది అంటే వాంతులు అవుతుందిగా, ప్రెగ్నెంట్గా వాంతులు అవుతుంది అంటే అమ్మ నాకు నిద్ర వస్తుంది అంటే పనుకపో బిడ్డ అని అమ్మ అన్నది. అన్నాక పేండి ఇంట్లోకి వచ్చింది, ఇదే రూమ్లో. అన్నాక పోయినాక ఇలా భర్తకి ఇచ్చింది. భర్తకి ఇచ్చినాక చేసినాక వాళ్ళు కుక్కలు బాగా మరుగుతున్నాయి. ఎందుకు మరుగుతాయి కుక్కలు? ఎందుకు మరుగుతాయి? వాళ్ళన్నా వస్తేనే మరుగుతాయి, ఏదన్నా పోతేనే మరుగుతాయి, అవునా కదా? అన్నాకనే ఏమన్నది, బాయ్ పా లోపలికి పోదాంపా, దొంగలు వచ్చి కావచ్చు, కోళ్ళు బాగా మరుగుతున్నాయి నడు అని వచ్చింది. రూమ్లో వండుకున్నారు. ఆయన కూడా గ్లాస్ సౌండ్ అది సౌండ్ కొట్టుకున్నాడు అవన్నీ వినబడ్డాయి. మాకు వినబడ్డాయి. వచ్చి పిలిచింది, తెల్లరంగానే పిలిచింది. అన్నకి మచ్చింది. అన్నకు కూడా ఏమేమనుకున్నది, ఆమె సౌండ్ లేదు, అప్పటికే కొనపురి ఉన్నది, జాసలాడుతుంది కావచ్చు. ఎందుకు మనం లేపుడు అంటే బిడ్డే అల్లుడు ఎందుకు జాసలాడుతుండ్రు కదా, మనం ఎందుకు లేపుడు అని పోయిన వరకు అంటే చంపేసిండు గంతే. కానీ ఆనైతే బతకనియద్దు. ఇద్దరు అన్నదమ్ములి తల్లిని అయితే బతకనియద్దు. మనము ఉన్నోళ్ళని లేనోళ్ళని చూడాలా, అలాంటి వాడు చెయ్యొద్దు, ప్రేమించొద్దు, లగ్గం చేసుకోవద్దు. మనం కూడా మనకు పిల్లలు ఉన్నారు, ప్రేమించుడు చేసుడు అని అంటే మనం కూడా ఏదటి వాళ్ళని ఫస్ట్ అడిగినాకనే మనం ఏదన్నా నిర్ణయం చేసుకోవాలా. కానీ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ నలుగురిని మాత్రం శిక్ష పడాలా, పడకపోతే మాత్రం మేమన్నా చంపుతాము. అది మాకు ఎక్కడ కనబడ్డా ఖచ్చితంగా చంపుతాము అని అన్నది మాకు. మీరు బతుకున్నప్పుడు ఎప్పుడైనా వచ్చి కలవడం కానీ చూసాము, కాకపోతే కనబడ్డాం. కానీ అంతగా అని అంటే మేము ఇట్లా బాగా ఇజ్జెత్తుండే కదా, అప్పుడప్పుడు వచ్చాము. కానీ అమ్మాయిని అక్కడక్కడనే కలిసాము, ఇంటి దాకా రాలేము. ఇప్పుడు ఇంటి దాకా వచ్చాము, ఎందుకంటే అమ్మాయి ప్రాణంతో లేదు కాబట్టి ఇవాళ ఇల్లు చూద్దాం, వాళ్ళది ఏంటి అని తెలుసుకుందామని వచ్చాము. కానీ కాకపోతే నేను కూడా వచ్చిన, నేను సాగు అయినప్పుడు మాకు ముఖం కనబడుతుంది కావచ్చు అని మేము వచ్చినాం. ముఖం కనవలేదు. అమ్మ ఆడ బయట ఊకున్నది, పండుకున్నది, మంచాల వండుకున్నది, చలితోటి అనుకుతున్నది, చెద్దరు కప్పుకొని పండబెట్టిన గదే ఉన్నది. మాకు ముఖం కనబడుతుంది కావచ్చు అని మేము వచ్చినాము. కానీ మాకు న్యాయం కావాలా. ఈ అమ్మాయికు పోరాటం మేము చేస్తాము, ఎంతనే మేము పోరాటం చేస్తాము. మేము చచ్చిదాకా మేము పోరాటం చేస్తాం. అన్ని ఎట్లా చంపిండో, ఈ అమ్మాయిని ఎట్లా చంపిండో, ఇంట్లో కూర్చిండు, ఈడ పోసిండు, బొండకాయ కొత్తిండు, చంపిండు అని ఇది ఎట్లా తీసిండో మేము కూడా గట్ల తీస్తాం గంతే. కానీ ఆయనకైతే శిక్ష పడాలా గంతే. దానికి లఘు లేకుండా చూసి దాన్ని ఏటు కాకుండా కావాలని దాని పానగండం వచ్చి
నలిగా ప్రేమించి అత్త చేత అన్నము కూరలు ముక్కలు జిమ్మలు అన్ని తీరులో తిని దాని చేతులు దాని నెత్తిలో పెట్టి దాని బిడ్డ పాన ఆడిని సిలసిల రక్తంలో మనవరాలు ఎట్లా ఇల్లి పడ్డదో ఆంది కూడా అదే గతి కావాలా ఆ గతి అయితేనే ఇళ్ళకు కన్న తల్లికి కొంత క్షమిస్తుంది పానం ఎవరి దాకా